హ్యాపీ బర్త్డే కన్నా. ఇక్కడ లింగం ఉంది గాయస్. లోకాలనే లేగోడు మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమై మధురం ప్రణయం మధురం మధురం. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బన్ను చిన్ను వ్లాగ్స్. మేమైతే ఇప్పుడు గుడికి వెళ్తున్నాం అనమాట. ఎందుకు అంటే బాయికా బర్త్డే అందరు విష్ చేయండి గైస్. మేము అదే ఈ వీడియో పెట్టేలోపు బర్త్డే అయిపోతుంది అనుకో. ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ గుడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్తాము. సో గుడి వ్లాగ్ అయితే తీద్దామని అనుకుంటున్నాం. కంటిన్యూ చేస్తాను. బాయ్. మా చీర ఎట్లా మెయింటైన్ చేస్తారేమో గైస్. హ్యాపీ బర్త్డే కన్నా. బాయ్. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం గైస్. ఈరోజు అయితే మా ఆయన బర్త్డే ఉందన్నమాట. నేను ఈ వీడియో పెట్టేలోపు మా ఆయన బర్త్డే అయిపోతుంది. సో అందరైతే రిలేటెడ్గా విష్ చేయండి. సో మా ఆయన బర్త్డే ఉన్నందుకైతే మా దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే మేము వెళ్ళామన్నమాట. మా ఆయన బర్త్డే థర్స్డే రోజు వచ్చింది, అందుకని మేము సాయిబాబా గుడికి అయితే వెళ్ళాము. గుడి అయితే చాలా బాగుంది. చూసారా ఎలా ఉందో? నాకైతే ఫుల్ నచ్చింది అనమాట. టెంపుల్ అయితే అక్కడ మేము ఉన్న దగ్గరలోనే, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. లొకేషన్ కూడా చాలా బాగుంది, గుడి కూడా చాలా మంచిగా ఉంది. సో నాకైతే ఫుల్ నచ్చింది. ఏమైంది అక్క వాయిస్ ఎంత డల్గా వస్తుందని చెప్పేసి అనుకోకండి. ఇంకా కొంచెం ఫుల్ టైర్డ్ అయిపోయినా, అందుకే ఇట్లా డల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. ఇంకా వీడియో అయితే ఇంత లేట్ కావడానికి కూడా రీజన్ అదే, నాకు ఎడిటింగ్ అయితే టైం ఉండట్లేదు. సో అందుకే లైన్గా ముందు నుంచి రూమ్ షిఫ్టింగ్స్ వీడియోస్ పెట్టుకుంటూ వస్తున్నాను. ముందు వీడియోసే ఉంటే ఇంకా అవన్నీ పెట్టి ఇంకా బర్త్డే వీడియో పెట్టే లోపు లేట్ అయిందనమాట. ఇంకా ముందు వీడియోస్లో కూడా నా బర్త్డే వీడియోస్ కూడా ఉంది, అన్నీ పెడతాను. సో వీడియో లేట్ అయితే అయ్యింది. ఇంకా ముందు వీడియోస్ కూడా ఉండే, ఇంకా అవన్నీ ఎడిటింగ్ చేసి పెట్టేలోపు ఈ వీడియో పెట్టేలోపు లేట్ అయిందనమాట. ఇంకా నా బర్త్డే వీడియో కూడా ఉంది, అవన్నీ పెడతాను. ఇంకా ముందర మా ఆయనకి ఏం గిఫ్ట్ ఇచ్చాను అవన్నీ పెడతాను. అండ్ మా ఆయన బర్త్డే ఈవినింగ్ కూడా సెలబ్రేషన్ చేసాము, ఇందులోనే యాడ్ చేస్తాను లాస్ట్కి చూడండి. ఇంకా అలా టెంపుల్ అయితే చాలా బాగుంది. చూడండి లొకేషన్ ఎంత బాగుంది. అసలు ఈ మంత్లో అయితే అందరి బర్త్డేలు ఉన్నాయన్నమాట. జూన్ మంత్లో అసలు నాది, మా ఇద్దరు అక్క వాళ్ళది, మా ఆయనది, ఇంకా అందరి బర్త్డేలు జూన్లోనే ఉన్నాయి. ఇంకా అలా నేను ఫుల్ టైర్డ్ అయిపోయినా, బిజీ అయిపోయినా. వీడియో ఎడిటింగ్ కూడా నాకు చాలా ఇబ్బంది ఉండే, అందుకే వీడియోస్ అయితే లేట్గా పెడుతున్నా అనమాట. నేను లేట్ అయినా కూడా మన అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నేను ప్రతి ఒక్కటి వీడియో షూట్ అయితే చేసుకుంటున్నాను నేను. సో యూట్యూబ్లో పెడదామని చెప్పి. సో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్, ఎందుకంటే నేను ఎంత బిజీగా ఉన్నా మీకోసమనే వీడియోస్ తీస్తున్నాను. ఇంకా టెంపుల్లో దర్శనం అలా మంచిగా చేసుకొని మేమైతే రిటర్న్ అయిపోదామని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అసలుకి మాకైతే అసలు ఎంత నచ్చిందో టెంపుల్ అయితే. ఇంకా మీరు ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను లొకేషన్ మీకు డిఎం చేస్తాను. సో ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం, ఇంటికైతే వెళ్దామని చెప్పేసి. ఎందుకంటే వేరే ప్లానింగ్స్ కూడా ఉన్నాయి, సో అందుకని వెళ్తున్నాము. ఇంకా దానికంటే ముందు నేను ఫస్ట్ అయితే ఆఫీస్కి వెళ్ళాలి. మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్తున్నాడు. ఎందుకు అక్క బర్త్డే రోజు కూడా ఆఫీసా అంటే ఇంకా తప్పదు, ఆ సిచ్యువేషన్లో వచ్చింది బర్త్డే, అందుకని వెళ్తున్నాము. ఇంకా ఏమైనా ప్లానింగ్స్ ఉంటే నైట్ పెట్టుకున్నాము. ఇక్కడ మేమైతే టిఫిన్ చేయడానికి వచ్చామన్నమాట. అక్కడ టిఫిన్ చాలా బాగుంది. ఇంకెప్పుడైనా సపరేట్గా వీడియో తీస్తాను అక్కడ టిఫిన్ గురించి. ఇంకా మేము ఆఫీస్కి అయిపోయినాక నైట్కి అయితే నేను మా చిన్న మామని కూడా పిలిచాను, వచ్చారనమాట. ఇంకా నైట్కి ఇలా మేమైతే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మా ఆయన కోసం నేను ప్రైవేట్ థియేటర్ నేను సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి బుక్ చేశాను. అందుకే చాలా బాగుండే డెకరేషన్ కూడా. వేరే డెకరేషన్ చూద్దాం అనుకున్నాం, కానీ ఆ టైంలో అక్కడ మా నియర్ బైలో అయితే అవే ఉండే అనమాట. ఇంకా అలా అయితే మేము బుక్ చేసేసుకున్నాం. ఇంకా మా మామ చూడు ఇన్నోసెంట్గా ఇలా మీకు హాయ్ చెప్తున్నారు, చిన్న మామ అయితే. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట మా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి. ఇక్కడ ఉన్న అతను అయితే మోహన్ అన్న అనమాట, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. ఇంకా మా ఫ్రెండ్ కళ్యాణి, శోభ వాళ్ళ హస్బెండ్, నేను, మా చిన్న మామ అందరం వచ్చామన్నమాట. ఇంక ఇక్కడనే సెలబ్రేషన్ చేసుకొని వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా వేరే ప్లానింగ్స్ ఉండే, కానీ అన్ని ఫ్లాప్. బర్త్డే టైంకి అయితే ఇంకా అన్ని ఫ్లాప్ అయిపోయినాయి. ఇంకా ముందులో అయితే మేము కొన్ని విషయాలు అయితే చెప్పాలి. సో అవన్నీ ఇక్కడైతే మా ఫ్రెండ్ కళ్యాణికి ఇంకా వాళ్ళ అన్నకైతే గిఫ్ట్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. సో చాలా బాగుంటుంది బాండింగ్ అయితే. ఈయన కూడా చాలా కేరింగ్ చేస్తాడు తనని. సో తన కోసం అని చెప్పేసి బ్లూటూత్ అయితే గిఫ్ట్గా ఇచ్చింది. ఇంకా తను గిఫ్ట్ ఇచ్చేసి
వచ్చేసరికి మా ఆయన మొహంలో చిరునవ్వు చూడండి ఎంత బాగా స్మైల్ ఇస్తున్నాడో. మా చెల్లి నాకు బ్లూటూత్ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పేసి ఇంకా అక్కడ నా గిఫ్ట్ అంతా ఓపెన్ చేస్తున్నాను అనమాట. మా ఆయన అయితే ఇంకా చాలా నచ్చిందని చెప్పేసి అన్నారు. ఇక్కడ శోభ ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా మా ఆయనకైతే గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. ఇంకా మా ఆయనకు ఆ గిఫ్ట్ కూడా ఫుల్ నచ్చింది. ఇంకా ఆయన ఫేస్లో స్మైల్ చూడండి. ఇంకా తన కోసం ఎఫర్ట్స్ పెట్టారు కదా, అందుకని అంతగానో స్మైల్ ఇస్తుంది అనమాట. ఇంకా మా ఫ్రెండ్ శోభ ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే మా ఆయనకైతే షూస్ అయితే గిఫ్ట్ చేశారు. ఇంకా మా ఆయనకు కూడా షూస్ అయితే చాలా నచ్చినాయంట, చాలా బాగున్నాయి, ఇంకా మీరు నా మీద పెట్టే ఎఫర్ట్స్కి చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్తున్నారనమాట. మా ఆయనకైతే ఇలా బర్త్డేలు చేసుకోవడం అస్సలు తెలియదు, ఎప్పుడు కూడా చేసుకోలేదు. ఇంకా ఆయన ఎవరి దగ్గర నుంచి కూడా గిఫ్ట్ కూడా తీసుకోలేదు. ఇంకా మా ఆయనకైతే చాలా హ్యాపీ ఉండే ఇంకా ఆ రోజు అయితే, ఎందుకంటే తను ఎప్పుడు కూడా ఇలా బర్త్డే జరుపుకోలేదు. నేను పరిచయమైనప్పటి నుంచి కూడా చూశాను, ఇప్పుడు ఇలా బర్త్డే అయితే చేసుకోలేదు. ఇంకా వచ్చేసి నేను ఇస్తున్నా అనమాట ఇక్కడ గిఫ్ట్ అయితే. ఇంకా నేనైతే ఏం గిఫ్ట్ ఇస్తున్నా అంటే గోల్డ్ రింగ్ అయితే ఇస్తున్నా. అంటే రింగ్ అంటే చెవి రింగ్ ఉంటుంది కదా బాయ్స్ది, అదైతే ఇస్తున్నాను అనమాట. నేను మా ఆయనకి చెవి కుట్టించానప్పుడు ఇంకా నేనే గోల్డ్ పెట్టాలి అని చెప్పేసి నేనే ఇంకా గోల్డ్ కూడా నేనే తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఇంకా నేను మొత్తం వచ్చేసి మా ఆయనకైతే గిఫ్ట్స్ ఏమేమి ఇచ్చానో చెప్తాను. మా ఆయనకు వచ్చేసి నేను స్మార్ట్ వాచ్ ఇచ్చాను, తన ఫేవరెట్. ఇంకా షూస్ ఇప్పించాను, తనకు నచ్చిన షూజే ఇప్పించాను, డ్రెస్ ఇప్పించాను. ఇంకా వచ్చేసి ఆయనకి గోల్డ్ రింగ్ అయితే ఇచ్చాను అనమాట చెవిది, ఇంకా అది ఇచ్చాను. ఇంక ఇలా బర్త్డే సెలబ్రేషన్ అయితే ప్లాన్ చేశాను. ఇంకా నేను ఏమైనా ఇచ్చాను అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇంకో గిఫ్ట్ కూడా ఇచ్చాను, అది నేనైతే ఇప్పుడు ఏం చెప్పాను, నెక్స్ట్ వీడియోలో మీకే తెలుస్తుంది నేను నిజంగా ఇచ్చానా లేదా అని చెప్పేసి, లేదా నేను అక్కడ ప్రాంక్ చేశానా అని చెప్పేసి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అది కూడా అప్లోడ్ చేస్తాను. నేను మా ఆయనకు నిజంగానే బైక్ గిఫ్ట్ ఇచ్చానా లేదా ప్రాంక్ చేశానా అక్కడ మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మా ఆయన అయితే నమ్మట్లేదనమాట నేను బైక్ తీసుకున్నా అని చెప్పేసి, ఎందుకంటే బయట బైక్ లేదు, ఎక్కడ ఇది మొత్తం ప్రాంక్ ఏమో అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా నేను కూడా లాస్ట్కి ప్రాంక్ నేను ఏం తీసుకోలేదని చెప్పేసి చెప్పాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఆయన అయితే నమ్మలేదు, ఆయన అక్కడ బైక్ కూడా లేదు కదా, ఇంకా అందుకని మా ఆయన నమ్మలేదు. సో మీరే గెస్ట్ చేయండి గైస్, నేనైతే మా ఆయనకి నేను గిఫ్ట్ ఇచ్చానా లేదా అని చెప్పేసి మీరే గెస్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే నేను ముందు వచ్చే వీడియోస్లో నేను ఇచ్చానా లేదా చెప్తాను. కానీ మా ఆయన అయితే ఫుల్ హ్యాపీ ఉండే. సో నేను అదే కోరుకున్నా, నేను ఎంత చిన్న గిఫ్ట్ ఇచ్చినా ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా మా ఆయన ఫేస్లో హ్యాపీనెస్ అయితే చూడాలి అని చెప్పేసి. సో ఇంకా మా ఫ్రెండ్స్ అందరిని అయితే పిలిచి ఇలా సెలబ్రేషన్ అయితే చేశాను. ఇంకా అప్పుడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ని అయితే ఎవరు పిలవలేదు, ఎందుకంటే మా ఆయనకి బర్త్డేస్ చేసుకోవడం అంటే ఇష్టం ఉండదు, అయినా కూడా నేనే ఇలా చేశానమాట. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చేసి అలా ఒక స్టెప్ వేయి అట్లా డ్యాన్స్ చేయని చెప్పేస్తే నేను మా ఫ్రెండ్ కళ్యాణి అయితే అలా డ్యాన్స్ చేస్తున్నాం అనమాట. మేమైతే వైబ్ని అయితే మిస్ అవ్వం అనమాట, ఇక్కడ ఎంజాయ్ చేయాలో అక్కడ చేసి, ఎందుకంటే ఆ మూమెంట్ మళ్ళీ రాదు కదా అని చెప్పేసి ఇంకా అలా అందరం ఒక స్టెప్ వేసేసి ఇంకా టైం అయితే అయిపోయింది కదా అని చెప్పేసి అలా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. మా ఆయన అయితే మీరు నా కోసం ఇంత చేశారు, ఇంత ఎఫర్ట్స్ పెట్టారు, మీ అందరికి నేనైతే పార్టీ ఇస్తా అని చెప్పేసి రెస్టారెంట్కి అయితే అలా తీసుకెళ్లారనమాట. ఇంకా మేమైతే అలా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇప్పుడు దావత్ టైం బర్త్డే అయిపోయింది, బాయ్ మాకు దావత్ ఇస్తుంది ఇప్పుడు అన్నా, దావత్ ఇస్తున్నా. ఇంకా మా ఆయన అయితే ఇంకా మెనూ అయితే చెక్ చేస్తున్నారు అనమాట, ఏం తింటారు అని చెప్పేసి. ఇక్కడైతే అన్న ఫేస్ అయితే చూపించొద్దంట, ఎందుకంటే అన్నకైతే వీడియోలో నేను బాగోను మంచిగా రాను అని చెప్పేసి అంటున్నారు అనమాట. వాళ్ళ వైఫ్ ఛానల్లో కూడా ఫేస్ చూపించారు నార్మల్గా అయితే, ఇంకా అలా అందుకే చూపించట్లేదు. ఇంకా ఇక్కడ మా మామ అయితే చూసారా ఎంత స్టైల్గా పోజ్ ఇస్తున్నారో నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి. ఇంకా వీళ్ళందరూ అయితే ఇక్కడ మెనూ అయితే చెక్ చేస్తున్నారు ఏం తింటారు అని చెప్పేసి. ఇంకా ఇలా అయితే మేమైతే మా ఆయన బర్త్డే అయితే మంచిగా సెలబ్రేషన్ చేశాను. మా ఆయన అయితే ఫుల్ హ్యాపీ ఉండే, ఎందుకు అంటే ఆయన ఎప్పటి నుంచైనా చిన్నప్పటి నుంచైనా ఒక్క బర్త్డే కూడా చేసుకోలేదంట, ఆయనకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు, నా కోసం ఇట్లా ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ అయితే ఈయన వ్లాగ్ తీస్తున్నారు మా అన్న అయితే, గాయ్స్ వెల్కమ్ టు మోహన్ ఛానల్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇంక ఇక్కడ నేను ఇంకా శోభ తీస్తాను కదా వ్లాగ్స్, ఇంకా అలా చెప్తున్నారు. ఇంకా నేనైతే అన్నని వీడియో తీసేసరికి అన్న అయితే ఫేస్ మూసుకుంటున్నారు, అలా ఉంటారనమాట. ఇంకా ఏదో ఇష్టమే వీడియోలో కనిపించడం కానీ ఇంకా అలా అన్న కామెడీ చేస్తారనమాట. ఇంకా ఇక్కడైతే మా అందరికైతే ఆకలిస్తుంది, ఇంకా మా ఫేసులు చూసారా ఎలా అయిపోయాయో. ఇంకా ఎందుకంటే నేనైతే మార్నింగ్ నుంచి కూడా సరిగ్గా తినలేదు, ఇంకా అలా అయిన ఫేస్ అలా అయిపోయింది. చూడండి ఇలా వ్లాగ్ తీస్తున్నారు అన్న అయితే ఫ్లవర్ పట్టుకొని. ఇంకా మేము ముగ్గురం అయితే ఒక సైడ్ కూర్చున్నాము, ఇంకా మా ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే ఒక సైడ్ కూర్చున్నాం. అలా మేమైతే మంచిగా ఫుడ్ తిందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం, ఫుడ్ మాత్రం ఇంకా రాలేదు. ఇంకా వెయిట్ చేసేసరికి ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా నాకైతే ఆ రెస్టారెంట్లో ఆ రోజు ఫుడ్ చాలా మంచిగా ఉండే, ఫుల్ నచ్చింది నాకు ఆ రోజు ఫుడ్. ఇంకా అందరు కూడా మంచిగా కడుపు నిండి అయితే తిన్నారు. ఇంకా మా మామ అయితే నన్ను అక్కడ కడాయి చికెన్ ఇంకా బటర్ నాన్ చికెన్
ఏదో ఉంటుందంట. సో అది ట్రై చేయని చెప్పేసి మా చిన్నమామ చెప్పారు. ఇంకా ట్రై చేశాను, నాకు ఫుల్ నచ్చింది. అయితే నేనైతే మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే నాకు 2 వర్డ్స్ అయితే ఊరికూరికే అవే వస్తాయి అనమాట. ఊత పదం అంటారు కదా, అది మళ్ళీ మళ్ళీ వస్తుంది. అది ఏంటంటే అంతే కదా అన్నమాట. ఇంకా ఈ 3 పదాలు అయితే నాకు మళ్ళీ మళ్ళీ వస్తాయి. సో మీరు ఏమనుకోకండి. అంటే అది అలా అయిపోతూ ఉంటుంది. నాకు ఊత పదం అనమాట. ఒక వర్డ్ ఫినిష్ అయ్యేలోపే నాకు అంతే కదా అన్నమాట, ఇంకా అనే ఈ 3 వర్డ్స్ అయితే మళ్ళీ మళ్ళీ వస్తుందన్నమాట. చూసారా, మళ్ళీ ఇప్పుడు కూడా అన్నమాట అని చెప్పేసి అన్నాను. ముందే చెప్తే ఇంకా మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా అని, మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇదే వర్డ్స్ యూస్ చేస్తున్నాం అని మీకు కూడా డౌట్ వస్తుంది కదా. నాకైతే అది ఊత పదంలాగా అయిపోతుంది అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. ఇంకా అందుకే ముందు చెప్తున్నాను. ఇక్కడైతే చూడండి ఫుడ్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇంకా ఫుడ్ అయితే, ఎందుకంటే మేము చెప్పిన ఆర్డర్ అయితే కొంచెం లేట్ అయింది, అందుకే లేట్గా వచ్చిందనమాట. ఇంకా ఫుడ్ అయితే వచ్చేసరికి ఫుడ్ అయితే మంచిగా తిన్నాము. ఇంకా అందరు కూడా మంచిగా తినేస్తారు. మా ఆయన అయితే మంచిగా ఇచ్చారు దావత్ అందరికీ. సో గైస్ మేమైతే ఇంకా అక్కడ ఫుడ్ అయితే తినేసాం. నేనైతే మా ఆయనకు బైక్ తీసుకున్నానా లేదా మీరు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి, గెస్ట్ చేయండి. మీరు పెట్టే కామెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ నేను తీసుకున్నానా లేదా వీడియో పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తాను. నేనైతే ముందు వచ్చే వీడియోస్లో అయితే అప్డేట్ ఇస్తాను. అప్పటి వరకు మన బన్ను చిన్న వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఏమి వీడియో కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. బాయ్.